నిన్నటి రోజున మీకు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావము, ఆ సాకారమనందుండేటటువంటి తత్వస్వరూపము గురించి కొన్ని మాటలు వివరించి ఉన్నాను. ఇవాళ యథార్థానికి నేను రోజులాగే టైంకి రావలసింది, కానీ మా గురువుగారు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి పదవీ విరమణ సందర్భంగా ఇవాళ ఆదిత్య స్కూల్లో సభ జరుగుతోంది. మా గురువుగారు ఆజ్ఞాపించారు, నువ్వు ఆ సభకు వచ్చి ఒక 10 నిమిషాలు ఉండెళ్ళాలని. గురువాజ్ఞనే పక్కన పెట్టేసి, గురువుగారు నేను ఒక చోట ఉపన్యాసాలు చెప్తున్నాను, నేను రానండి అంటే నేను ఇక్కడ కూర్చుని ఇంకా ఉపన్యాసం చెప్పడానికి అనర్హుడనైపోతాను. కాబట్టి గురువుగారు తప్పకుండా వస్తానండి అన్నాను. అందుకని వెళ్ళి ఒక్క 10 నిమిషాలు అక్కడ సభా ప్రారంభం చేయగానే అధ్యక్షుల వారి తొలిపలుకు కూడా కుదించేసేసి ముందు ఆయన మాట్లాడి వెళ్ళిపోతారని ఇచ్చారు. అంచేత అక్కడ ఒక్క 10 నిమిషాలు మాట్లాడి నేను మళ్ళీ గబగబా ఇక్కడికి వచ్చాను. ఇది అనివార్యం. అది అలా నేను ప్రవర్తించకపోతే నేను మీ ఎదట ఉన్నతాసనం మీద కూర్చునే అర్హతని కోల్పోతాను. అందుచేత ఆలస్యం జరిగింది. ఏ కారణం చేతనైనా మీకు నా వలన అసౌకర్యం కలిగి ఉంటే నేను మన్నింపబడేదను గాక. హరి ఓం. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారములను గూర్చి విన్నాం. అసలు ఆ అవతారమే సుబ్రహ్మణ్య. సు అంటే విశేషణం, బ్రహ్మణ్య అంటే ఎప్పుడెప్పుడు వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి బ్రహ్మమును గూర్చినటువంటి ఆలోచన యందు వైక్లభ్యము కలుగుతుందో, వేదము ప్రమాణము కాదనేటటువంటి ఆలోచనలు ప్రబలుతాయో, అప్పుడప్పుడు ముందు ఎవరు అవతరిస్తారంటే సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటాడు. ఆయన దేవసేనానిగా ఉండగా ఆయన రాక్షసుల్ని దురుమాడడం పెద్ద విషయం కాదు, ఆయనకి సంహరిస్తాడు. కానీ లోకానికి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రబోధం చెయ్యవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో ఆ బోధ ముందు జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకుంటారు ఆయన. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, ఆ జ్ఞానబోధ చెయ్యగలరు. కానీ మీరు చూడండి, లోకమంతా కూడా సనాతన ధర్మమును విడిచిపెట్టి నాస్తికం వైపుకి నడుస్తున్నటువంటి రోజుల్లో ముందు కర్మనిష్టని చూపించడం కోసమని ఆయన కుమారిల భట్టు అవతారంగా వచ్చారు. నిన్నటి రోజున మీరు విన్నారు, ఆ కుమారిల భట్టుగా వచ్చినప్పుడు అంతే కర్మనిష్టతో చిట్ట చివరి వారు తుషాగ్రి ప్రవేశం చేసేసారు. అలాగే వేరొక సందర్భంలో వారు జ్ఞాన సంబంధర్గా వచ్చారు. జ్ఞాన సంబంధర్ గురించి విన్నంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది. అందున ఆశ్చర్యం ఏమిటంటే, ఆ జ్ఞాన సంబంధర్ మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ద్రవిడ దేశంలో పెరిగినటువంటి వారు. శీర్గాళి అనబడేటటువంటి ఊరు, పరమపావనమైనటువంటి క్షేత్రం. నేను వెళ్ళలేదు, కానీ ఆ శీర్గాళి అనేటటువంటి ఊరికి పక్కనే ఊరిలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి నాతో కలిసి మా ఆఫీసులో కొంతకాలం పనిచేశారు. వారు నాకు ఆ శీర్గాళి గురించి చెప్తుండేవారు. నిజమే కోటేశ్వర, పురాణాల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఆ తోణిపురీశ్వర దేవాలయం అని చెప్తుండేవారు. కాబట్టి ఆ శీర్గాళి అన్న ఊరిలో శివపాద హృదయుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు, శంకర భగవత్పాదులు అని మనం ఎలా అంటామో ఆ పేరు చూడండి, ఎంత గొప్ప పేరు. శివపాద హృదయుడు, శివపాదములు హృదయముగా కలిగినవాడు. అసలు పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లే అంత గొప్పగా ఉండేవి. దిక్కుమాలిన పేర్లన్నీ లోకంలో వచ్చేసాయి. సరే, శివపాద హృదయుడు, ఆయన భార్య భగవతి. ఆవిడ పేరు ఎంత చక్కటి పేరో చూడండి. భగవతి అని అమ్మవారికి ఒక దేవాలయం ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, నేను శబరిమలై క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీమకుర్తి భాస్కరారు ప్రత్యేకం ఒక వ్యాన్ చేయించి, కోటేశ్వరారు మీరు ఆ క్షేత్రం చూడాలండి అని నన్ను తీసుకెళ్ళారు. అక్కడ అమ్మవారు భగవతి దేవాలయము అని పిలుస్తారు. తల్లి ప్రతి నెలా కూడా రజోదర్శనం అవుతుంది. అక్కడ రజోదర్శనం అయినప్పుడు అర్చకులు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే అర్చకుల భార్యలే వెళ్ళి 3 రోజులు అమ్మవారికి తలస్నానం చేయించి అమ్మవారికి నివేదనలన్నీ అర్చకుల భార్యలు లోపల పెడతారు. దర్శనం ఉండదు, తలుపులేసి ఉంటుంది దేవాలయం. ఆ సమయంలో ఆ దేవాలయంలో కూర్చుని చాలా గొప్ప గొప్ప ఉపాసనలు చేస్తారు. మళ్ళీ అమ్మవారికి శుద్ధి స్నానం అయిపోయిన తర్వాత పట్టుబట్ట కట్టి అర్చకుల భార్యలు అలంకారం చేస్తారు. తర్వాత అర్చకులు వెళ్ళి దేవాలయంలో పూజ చేస్తారు. నిజంగానే మీరు ఆలయానికి వెడితే
అమ్మవారి యొక్క వైభవము స్పష్టంగా కనపడుతుందండి. ఎంత ఆశ్చర్యం అంటే ప్రతి నెల రజోదర్శనం అవుతుంది అక్కడ. అంత గొప్ప దేవాలయం. అటువంటి భగవతి పేరు బహుశः ఆ అమ్మవారి పేరే పెట్టబడినది అని నేను అనుకుంటున్నాను. ఆవిడికి ఆ భగవతి శివపాద హృదయుని యొక్క భార్య. వీరిద్దరూ పరమ శివభక్తులై ఎంతో నిష్టతో జీవితాన్ని అందంగా వైదికంగా గడుపుతున్నారు. ఇటువంటి వారికి ఒకనాడు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన ఒక 3 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలుడయ్యాడు. ఒకనాడు శీర్గాళిలో తండ్రి అయినటువంటి ఆ శివపాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి ఆయన బయలుదేరుతున్నాడు. ఈ పిల్లవాడు చిన్నవాడు, కాళ్ళకి అమ్మ అందెలు పెట్టింది. అవి గల్లు గల్లుమని చప్పుడు అవుతూ ఉండగా వాడు ఎదురొచ్చి నాన్నగారి కాళ్ళు 2 గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకుని ఏడుపు మొదలెట్టాడు. నాన్నగారు నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తాను. ఒరే, నేను వెళ్ళేది దేవాలయం తటాకంలో స్నానం చేసి అక్కడి నుంచి నేనేదో చెయ్యవలసినటువంటి నిత్య విధులు పూర్తి చేసుకొస్తాను. నువ్వెందుకురా నాతోటి ఆ సరోవరం మెట్ల మీద కూర్చోపెడితే గబాలన నువ్వు కానీ జారి పడిపోతే లేనిపోని ఇబ్బంది, అందుకు నువ్వు వద్దన్నారు తండ్రి గారు. ఆ పిల్లవాడు వినలేదు. సరే, ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆయన ఆ దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి తోణిపురీశ్వరాలయము అని పిలుస్తారు దాన్ని. పెద్ద పెద్ద శిఖరములతో కూడుకున్నటువంటి దేవాలయం. ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోపెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళాలి. ఈ పిల్లవాడిని ఆ తటాకం యొక్క మెట్ల మీద కూర్చోపెడితే తండ్రి గారు స్నానం చేస్తున్నప్పుడు నాన్నగారు అంటూ గబగబా మెట్లు దిగిపోతే దొల్లి పడిపోతే దెబ్బలు తగులుతాయని చెప్పకుండా ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక మంటపంలో కూర్చోపెట్టి, నాన్న నీకు భయం వేస్తే ఒక్క మాట అండి జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి. తల్లిదండ్రులు మాట్లాడవలసినటువంటి మాటలు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. ఒకసారి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి తోణిపురేశ్వరాలయ శిఖరాల మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూపించి, వీళ్ళిద్దరూ లోకానికంతటికి అమ్మ నాన్న, నీకేమైనా భయం వేస్తే దూకేకు కిందకి, అక్కడే కూర్చుని అమ్మా అని ఏడు అన్నారు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్నానం చేసేటప్పుడు అఘమర్షణ మంత్రాలు అని ఉంటాయి, అవి చదువుకుంటూ ఆయన మునిగిపోయారు. మునిగి మళ్ళీ లేస్తారు కదండి తలస్నానం చేసేటప్పుడు. మునిగితే తండ్రి కనపడలేదు. కనపడకపోతే ఆ పిల్లాడికి భయం వేసింది. ఇదేంటి నాన్నగారు నీళ్ళల్లో మునిగారు ఇంకా పైకి తేలలేదని వాడు హృదయంలో బాధ కలిగి ఏడుపుస్తాను. వాడికి గుర్తొచ్చింది నాన్నగారు చెప్పిన మాట. గుర్తొచ్చి శిఖరం వంక చూసి అమ్మా నాన్న అని వాళ్ళిద్దరినీ చూసి ఏడుస్తున్నాడు పార్వతీ పరమేశ్వరుడు. వెంటనే శంకరుడు కదిలిపోయాడు. కదిలిపోయి అన్నాడు, ఏం అలా చూస్తామే, పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా అని, పద అన్నాడు. అంటే ఇద్దరూ కలిసి గబగబా పిల్లాడి దగ్గరికి వచ్చారు. పార్వతీదేవి పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తోంది. అదేంటి ఏడవకు నాన్న, ఏడవకు, మీ నాన్నగారు వచ్చేస్తాను. వాడు ఏడు పాపలేదు. శంకరుడు అన్నాడు, ఇన్ని లోకములకు తల్లివి కదా, ఏడుస్తున్న పిల్లవాడు ఏడు పాపడానికి తల్లి ఏం చేయాలో తెలియదా? ఒక బంగారు పాత్రని తీసుకుని నీ స్తన్యములోని పాలని ఆ పాత్రలోకి పట్టి ఆ పిల్లవాడికి త్రాగించు, ఏడు పాపుతాడు అన్నాడు. ఏమిటో చాలా తేలిగ్గా చెప్తున్నారు. నా పాలు తాగితే ఎవరి జ్ఞానం వస్తుందో తెలుసా? మీ జ్ఞానం వచ్చేస్తుంది. వాడు మహాజ్ఞాని అయిపోతాడు. పట్టమంటారా అంది ఆవిడ. నా జ్ఞానం వస్తుందో ఇంకోటి వస్తుందో తరువాతి మాట. పిల్లవాడు నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు. అందుకే జ్ఞాన సంబంధాలు ఎక్కడికి వెళ్ళినా ఏమని పిలిచేవారో తెలుసా అండి? నమ్మి ఏడ్చినవాడు అని పేరు ఆయనకి. మనం ఏడుస్తాం, కానీ ఆ ఏడుపులో కూడా మనకి నమ్మకం ఉండదు భగవంతుడు ఉన్నాడని. ఆయన ఏడిస్తే నమ్మి ఏడ్చాడు, ఉన్నారు పార్వతీ పరమేశ్వరులని. శంకరుడు చెప్పాడు. తల్లి వెంటనే ఒక బంగారు పాత్రలోకి తన స్తన్యంలోని క్షీరాన్ని పట్టి పిల్లవాడికి తాగించేసి ఆయన గుడుగుడు 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 తాగేశాడు. చక్కగాను తాగేసి మూతి తుడుచుకుంటున్నాడు. తండ్రి ఆ సరోవరంలోంచి మెట్లు ఎక్కుతున్నాడు. తండ్రి వచ్చేస్తున్నాడని వీళ్ళిద్దరూ అంతర్ధానం అయిపోయారు. ఈయన నడుచుకుంటూ వచ్చి దూరం నుంచి చూశాడు. పిల్లాడు పాలు తాగినటువంటి ఆ పాల యొక్క చారిక నోటి మీద ఉంది. ఆయన చూసి, ఊరేరే ఎంత పని చేసావురా, నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా, ఏమిట్రా ఈ పని అన్నాడు ఆ పాలు చూసి. అనగానే ఆ పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే ద్రవిడ సంప్రదాయంలో ఒక దండకం లాంటిది. ఆయన ఒక పెద్ద దండకం చేశాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం గురించి. 3 ఏళ్ల పిల్లవాడు.
ఆ లోపల ఉన్న భక్తులందరూ గుమిగూడిపోయి ఆ పత్తికం విని ఆశ్చర్యపోయారు. తండ్రి పరవశించిపోయి దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయేంత వరకు సువాసినులందరూ పేలాలు పట్టుకుని మేడలెక్కి పిల్లాడి మీద చల్లారట. ఈ పిల్లవాడు 10 కాలాలు బతికుండాలి. 3 సంవత్సరముల వయస్సులో అమ్మా నాన్న అని నమ్మి పార్వతీదేవిని పిలిచి శంకరుడి యొక్క ఆజ్ఞ మేరకు అమ్మవారి యొక్క క్షీరమును గ్రూలినవాడు. అమ్మవారి యొక్క హృదయము పాలవిల్లిలా ఉంటుంది ఎప్పుడు దయతో. ఎవరైనా నిజంగా అమ్మవారిని అంత ప్రేమతో అమ్మా అని పిలిస్తే క్షీరమే స్రవించినట్లుగా స్రవిస్తుందట. కానీ క్షీరము తెలుపు కదండి, తెలుపు శారద సరస్వతీదేవి. అమ్మవారి పాలు త్రాగినటువంటి వాడికి అటువంటి జ్ఞానము కలుగుతుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ ఓ మాట అంటారు, తవస్తన్యం మన్యే ధరణికర కన్యే హృదయతః పయఃపారావారః పరివహతి సారస్వతమివ దయాపత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్యతమయత్ కవీనాం ప్రౌఢానామజనికమనీయ కవయిత. ద్రవిడ శిశువు అని పిలిచారు ఆయన. అమ్మా నాడు ద్రవిడ శిశువు నువ్వు ఉన్నావని నమ్మి అమ్మా అని పిలిచాడు. పిలిచినంత మాత్రం చేత ఆనాడు తల్లి నువ్వు నీ యొక్క స్తన్యములోని క్షీరమునిచ్చావే, ఆయన అపారమైన బాహ్య సౌందర్యమును అంతఃసౌందర్యమును గొప్ప శివభక్తిని పొందాడే. అసలు ఇందులో ఉన్న చమత్కారమైన రహస్యం ఏమిటో తెలుసా అండి? ఆ అంశలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివుడి యొక్క భక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమైన మార్గాన్ని ఆ రోజుల్లో నలిపివేస్తున్నటువంటి వాళ్ళ యొక్క దురాచారములను ఖండించడానికి పుట్టినటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆనాడు తన స్తన్యమిచ్చే అదృష్టము తిన్నగా కలగలేదు, కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోరిక ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు పిల్లవాడు తాగేటట్టు. అందుకని తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు ఆయన. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమైన జ్ఞానమును పొందినవాడు కనుక శివుడికి మారుపేరే జ్ఞానం. కాబట్టి ఆయనకి తిరుజ్ఞాన సంబంధర్ అని పేరు. ఇటువంటి వారు ఒకానొక రోజున పక్క ఊర్లో ఉన్నటువంటి తిరుక్కోలక్క అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్న శివాలయ నిర్వాహకులు జ్ఞాన సంబంధర్ని తీసుకుని తండ్రి గారిని రమ్మని ఆహ్వానం చేశారు. చిన్న పిల్లవాడు అంత దూరం రాగలడా ఆలోచించి పిల్లాడిని ఎత్తుకుని తండ్రి గారు బయలుదేరారు. ఆ దేవాలయంలో రాజద్వారం దాటుతున్నారు లోపలికి. ఆలయం లోపలికి దాటుతూనే శివాలయానికి చాలా నియమం ఉంటుందండి. ఎందుచేతనంటే శివాలయం ఏమిటండి, శివాలయం కానివ్వండి విష్ణువాలయం కానివ్వండి అది భగవానుడి ఆలయం. దాంట్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని మర్యాదలు ఉంటాయి. ప్రత్యేకించి మీకు శివాగమంలో ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. శివాలయం యొక్క రాజద్వారపు గడప చెప్పుతో దాటిన వాడెవడో వాడికి కొన్ని వేల జన్మలు కాళ్ళు నరికి తొడల వరకే కాళ్ళున్నవాడిగా పుట్టించమని శివాగమం. శివాలయ రాజద్వారాన్ని చెప్పుతో దాటకూడదు. ఆ మాటకొస్తే విష్ణువాలయం కానివ్వండి ఇంకో ఆలయం కానివ్వండి అమ్మవారి ఆలయం కండి ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించరాదు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని లోపలికి ఎడుతున్నారు ఆయన. రాజద్వారం దాటగానే ఆ పిల్లవాడు ఆ గోపురాల మీద ఉన్నటువంటి మూర్తులను చూస్తూ భగవంతుడి మీద స్తోత్రాలు చెప్తున్నాడు. ఆ స్తోత్రాలు చెప్తూ ఎంత పరవశించిపోయాడంటే చిన్ని చిన్ని చేతులు ఇంకా 3 ఏళ్ళు ఆ చేతులతో తాళం వేస్తూ పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఆ చిన్ని చిన్ని చేతులు ఎరుపెక్కిపోయి చూడలేకపోయారట పార్వతీ పరమేశ్వరులు. పైనుంచి ఆయనకి బంగారు చిడతలు అంటే తాళం వేస్తారే అవి బంగారు తాళాలు ఆకాశంలోంచి పడ్డాయి. నాన్న నువ్వు చేతులు 2 ఇలా అనకు ఎర్రబడిపోతున్నాయి మేము చూడలేకపోతున్నాం, ఈ 2 తాళాలు వాయించు అని జ్ఞాన సంబంధరికి పైనుంచి పడ్డాయి తాళాలు. ఇవన్నీ మీరు కల్పితం అనుకుంటున్నారేమో, యథార్థం అండి ఇవన్నీ. ఆయన తాళం వేస్తూ ఆ పిల్లవాడు పాట పాడుతూ శివాలయ ప్రవేశం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఒకానొక సమయంలో నిలుయిల్లనబడేటటువంటి క్షేత్రానికి మంచి ఎండాకాలంలో అప్పటికి నడకొచ్చింది జ్ఞాన సంబంధరికి. తండ్రి గారితో కలిసి నడిచి వెడుతున్నారు. వెడుతుంటే ఆ ఆలయం యొక్క
పాలక మండలి వారు సమావేశం పెట్టుకున్నారు. రేపు తిరుజ్ఞాన సంబంధరు వస్తున్నారు, అంతటి మహాపురుషుడు వస్తున్నప్పుడు మనం ఎదురెళ్ళి వారికి స్వాగతం చెప్పాలి. కాబట్టి మనం స్వాగతం చెప్పడానికి ఏ ఏ ఏర్పాట్లు చేద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన చేసి ఆలయంలోనే పడుకుని నిద్రపోయారు. పూర్వం ఆలయం నిర్మాణం చేస్తే ఒక నియమం ఉండేది, పెద్ద పెద్ద అరుగులు కొన్ని ఉండేవి. దీని కొరకు ఆ అరుగులంటే సంధ్యావందనం చేసుకునేటటువంటి అధికారం ఉన్నవారు ఒకవేళ ఏ కారణం చేతనైనా అంత పెద్ద దేవాలయ సందర్శనం చెయ్యడంలో సంధ్యావందనం చేసుకునేటటువంటి సమయం వేళ దాటిపోతోందని బెంగ పెట్టుకోకుండా ఆలయం అరుగుల మీదే కూర్చుని ఆ కోనేటిలో నీటిని తీసుకుని సంధ్యావందనం చేసుకుని వెళ్ళేవారు. అందుకని పెద్ద పెద్ద అరుగులు కూడా నిర్మాణం చేసేవారు. వీరందరూ నిర్ణయం చేసుకుని ఆలయంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తీసుకుంటున్న సమయంలో అందరికీ ఏకకాలమునందు ఒకటే కళ వచ్చింది. ఏమా కళ? మన అన్నవర క్షేత్రం కూడా అలా కళ వచ్చి అన్నవర క్షేత్రం వచ్చిందండి. కాబట్టి ఆ కళలో శంకరుడు కనపడన్నాడు, నా బిడ్డడు వస్తున్నాడు, అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. ఆ పిల్లవాడి కోసం నేను దేవాలయాల యొక్క వాహన మంటపంలో ఒక ముత్యాల పల్లకి, అతనికి పట్టడానికి ఒక మంచి గొడుగు, అతను వస్తున్నాడని తెలియడం కోసమని వాయించవలసిన పెద్ద పెద్ద బాకాలు సిద్ధమై ఉన్నాయి. వాటిని తీసుకువెళ్ళి జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్పండి. ఇక నుంచి ఆయన నా పల్లకీలో కూర్చోపెట్టి వహించండి, ఆయనని అలా మోసిన వాళ్ళు ధన్యులవుతారు అని కలలో చెప్పాడు. ఇంత మన గుళ్ళో ముత్యాల పల్లకి, ఓ పెద్ద ఛత్రం, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవేం లేవే మన వాహన మంటపంలో అనుకున్న అందరూ లేచి, అందరికీ ఇదే కల వచ్చింది. అందరూ లేచి వాహన మండపంలోకి వెళ్ళి తలుపులు తీసి చూశారు, సిద్ధంగా పెట్టబడి ఉన్నాయి. వెంటనే అయ్య బాబోయ్, వస్తున్నవాడు ఎంతటి మహాపురుషుడో అని ఎదురేగి పల్లకి ఎక్కించి ఛత్రం పట్టి బాకాలు ఊదుతూ ఆలయానికి తీసుకొచ్చారు. తిరుజ్ఞాన సంబంధ జీవితం నిజంగా పూర్తి స్థాయిలో చెప్పవలసి వచ్చిందనుకోండి, అది ఒక వారం రోజుల ప్రసంగం. వచ్చిన గొడవంతా అదే, అన్నీ పెద్ద పెద్ద విషయాలు, కానీ సంగ్రహం చేస్తూ ఉండాలి, తప్పదు. ఆయన ఒకసారి తిరుప్పాచిలాశ్రమము అనబడేటటువంటి ఒక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యాన్ని కొల్లిమలవరాజు అనబడేటటువంటి ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా భక్తి తత్పరుడు. ఆయనకు ఒక కుమార్తె, ఆ కుమార్తె అందాల రాశి, అంతటి అందగత్తె. కానీ ఒకే ఒక దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి మూర్ఛ వ్యాధి. ఆ మూర్ఛ వచ్చిందా, కొన్ని గంటలు అలా మూర్ఛ పడిపోయి ఉండిపోతుంది ఆ పిల్ల. జ్ఞాన సంబంధర్ దేవాలయ దర్శనానికి వస్తున్నారు అని రాజుగారికి తెలిసింది. తెలిసి దేవాలయంలోకి తెల్లవారకట్టే వెళ్ళిపోయి జ్ఞాన సంబంధర్ వస్తారని నిలబడ్డారు. ఈలోగా ఆయన రావడానికి కొన్ని గంటల వ్యవధి ఉంది. ఈ పిల్లకి మూర్ఛ వచ్చింది. ఆయన వెంటనే అన్నాడు ఆ రాజు, అభిషేకం చేసినప్పుడల్లా నేను ఒక మంత్రం చెప్తుంటాను, ప్రథమో దైవ్యోభిషకు అంటాం. లోకానికి మొట్టమొదటి వైద్యుడు పరమశివుడు. అటువంటి పరమశివుడు యొక్క దేవాలయంలోనే నా పిల్ల మూర్ఛపోతే ఇంకా నా పిల్లకి రక్షకుడెవరు? ఇప్పుడు ఈ పిల్లని అంతఃపురంలోకి తీసుకెడితే నేను రక్షించగలనా? ఈ పిల్లకి రక్షణ అంటూ దొరికితే ఇక్కడే దొరకాలి. రాజు వారి ఆజ్ఞకి ఎదురే ఉంటుంది. ఈ పిల్లని తీసుకెళ్ళి శివలింగానికి ఎదురుగుండా పడుకోబెట్టండి అన్నాడు. పడుకోబెట్టారు. పిల్లను అలా వదిలేశాడండి. వదిలేసి ఎవరుండాలి పక్కన? ఎందుకు రక్షించాలి? అందరూ ఉన్న రక్షణ సామర్థ్యము ఎవరి వలన ప్రసరిస్తుందో వాడి ముందు పడుంది నా పిల్ల. బతికితే వాడి వల్ల బతుకుతుంది. పదండి మనందరం జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్దామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే జ్ఞాన సంబంధర్ స్వాగతాన్ని పుచ్చుకుని దేవాలయంలోకి వచ్చారు. తీరా దర్శనం చేసుకుందామని వచ్చే వేళటికి ఆ పిల్ల అక్కడ పడుందన్న విషయం అందరూ మర్చిపోయారు. ఈ ఆడపిల్ల శివాలయంలో పడుంది బోర్లా. ఆయన వచ్చేసి లోపలికి వచ్చాక మిగిలిన వాళ్ళకు కూడా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు చూసి ఆయన అడిగారు, ఇదేమిటి శివాలయంలో శివుడి ముందు ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా పడుంది అని అడిగారు. అడిగితే ఆ పిల్లకి మూర్ఛ వ్యాధి, మహారాజు గారి యొక్క కుమార్తె, రాజకుమార్తెని అలా విడిచిపెట్టి పెడతారండి. ఆయనకి ఎంత శివభక్తో చూడండి నిజంగా. అందుకని రాజుగారే ఆ పిల్లను అలా విడిచిపెట్టేశారండి అని చెప్పారు. చెప్తే పారవస్యంతో ఆయన వెంటనే ఒక దండకం చేశారు శంకరుడి మీద. ఈశ్వర, నీవు వైద్యుడవు అని పేరు, నువ్వు లోకములనందటినీ కాయగలిగిన వాడవు అని పేరు. అటువంటి వాడివి నీ మ్రోల ఇలా పడుంది ఈ పిల్ల. నిన్నటి రోజున చెప్పానే, ఈ వంశంలో పూర్వం ఎంతటి మహాపాపములు జరిగాయో చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి.
చేసేసిన వాడు సులువుగా చేసేస్తాడు, దానివల్ల ఏదో ఫలితం వస్తుంది, దిక్కుమాలిన ఫలితం, ఈ శరీరం సుఖంగా ఉంటుంది అనుకుంటాడు. అనుకుని పాపం చేసేస్తాడు, తీసుకొచ్చి దాన్ని ఎక్కడో దాస్తాడు, దాచింది హరించుకుపోతుంది. కానీ పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా అండి? చిన్న చితకా పాపాలు వదిలిపెడతాయి, పెద్ద పెద్ద పాపాలు వదిలిపెట్టవు. వంశము వరకు వెళ్ళిపోతుంది. ఇది అందరూ చెప్పలేరు కూడా. మీకు నేను ఒక శాస్త్ర రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ వేదిక మీద. కొంతమంది ఇది నేను వేదిక మీద చెప్పేస్తున్నాను, భయం లేదు. పరమాచార్య చెప్తుండేవారు ఈ మాట, ప్రాజ్ఞులైన వారు గ్రహించగలరు. ఎక్కడొచ్చింది ఈ తేడా, వంశంలో ఎక్కడ జరిగింది పాపం కనిపెట్టగలరు. కానీ ఇప్పుడున్నవాడికి దాన్ని తీసుకోగలిగిన శక్తి ఉంటుంది, ఉండకపోతుంది. కాబట్టి ఏమవుతుంది? అలా పడుంటారండి. నేను కొన్ని ఇళ్ళు చూశాను మహాప్రభో, ఆ ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు, గుండె బావురు మంది వెళితే. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, 3 ఆడపిల్లలు, పెళ్ళవలేదు, 3 బహుశీలవంతులు, ఎన్నడూ వీధిలోకి వెళ్ళిన వాళ్ళు కారు, 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 3 స్ఫురద్రూపులు, 3 మీద ఉన్నటువంటి ఒకే ఒక అక్కగారికి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి 3 నెలల్లో హార్ట్ అటాక్ వచ్చి భర్త గారు వెళ్ళిపోయారు. ఆవిడ విధవ అయి ఇంట్లో ఉంది. ఇది చాలదన్నట్టు అన్నగారు వీళ్ళ కోసమని వివాహం చేసుకోలేదు. ఆయన అలాగే ఉండిపోయాడు. ఇల్లంతా బూజులు, నిర్లిప్తతతో కూడినటువంటి జీవనం. నేను వారిని అడిగితే వారు చెప్పారు, మా ఇంట్లో 4 తరాలుగా వివాహం అవ్వకానే భర్త పోయినటువంటి ఒక విధవ, పెళ్లి కాని మిగిలిన వాళ్ళతో 4 తరాలుగా ఈ ఇల్లు ఇలాగే ఉంది అని చెప్పారు. పెద్దలు ఎందుకు చెప్తారండి? పెద్దలు ఉత్తినే చెప్పరు. చేసేవాడు, పాపం చేసేవాడు నిర్భయంగా చేసేస్తాడు. అప్పటికి వెళ్ళిపోయింది కదా రోజు అనుకుంటాడు, అప్పటికి సంతోషంగా గడిచిపోయింది కదా అనుకుంటాడు. కానీ చిత్రంగా గమనించేవాడు, గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. చిన్న చితకా పాపం ఒకలా పోతుంది, మహాపాపములు విడిచిపెట్టవు, వంశం అంతటి మీద చూపిస్తాయి ప్రభావం. దేని కొరకు అంత వ్యగ్రత, దేని కొరకు అంత వెర్రి? ఎంత మనం విడిచిపెట్టుకోవలసిన అవసరం ఉంటుందో ఒక్కొక్క పాపం విరగడానికి. ఎంత భక్తి కలిగిన వాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఉంటే తప్ప ఒక మహాపురుషుడు రాడో. ఇదేనండి భాగవతంలో చెప్పిన రహస్యం. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరుచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. మీరు చూడండి, మహాపురుషుడైనటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే భక్తి యందు చిత్తము మునకలు వేసేవాడు. ఆయన మనస్సు ఎలా ఉంటుంది? నిష్కారణపు మాటలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు మనస్సులో. 10 నిమిషాలు మాట్లాడతాడు, 15 నిమిషాలు మాట్లాడతాడు, 20 నిమిషాలు మాట్లాడతాడు. మీకు నేను సత్యం చెప్పేస్తాను, 21వ నిమిషంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మనస్సులోనే భగవంతుడికి నమస్కారం చేస్తాడు. ఈశ్వరా, వీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించు. ఏమిటి కారణం? ఎందుకు నాకు ఈ లొల్లి? హాయిగా కాసేపు నేను ఏదైనా నీ గురించి చదువుకుంటాను, నీ గురించి 4 స్తోత్రాలు చదువుకుంటాను, నీ గురించి భజన చేసుకుంటాను, నీ గురించి ధ్యానం చేసుకుంటాను. నాకు ఎందుకు ఈ లొల్లి మాటలు? నాకు వీటి మీద పెద్ద ఆసక్తి లేదు. ఈశ్వరా, నాకు ప్రతిబంధకంగా వచ్చింది ఏనాటి పాపమో, అందుకని తొందరగా వెళ్ళిపోయేటట్టు చూడు అంటాడు. అందుకే మహాభక్తులైన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని వేళలలో పెడతారు, కొంతసేపే ఉంటుంటారు. కారణం అది. కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మీరు ఏ కోటేశ్వరరావు లాంటి వాడి విషయంలోనూ ఇలాంటివి పాటించక్కర్లేదు. నేనే అలాంటి మహాభక్తుడి స్థాయి వాడిని కాను. అంటే నాకు ఎందుకు భయం అంటే, పరోక్షంగా ఈయన గురించి చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. నేను అలా చెప్పట్లేదు. అలా పోల్చుకోవడం కూడా ఒక దోషం, అలా పోల్చుకోకూడదు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్. మహాత్ముడైన వాడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎందుకు వస్తారండి ఆయన? తనింట్లోనే అనవసరంగా కూర్చొని వాడు అనవసరంగా ఇంకోడింటికి ఎడతాడా? ఆయన అలా వెళ్ళాడు అంటే, వెడుతున్నాడు అంటే ఏదో ఉంది, ఈశ్వర సంబంధమైనటువంటి ఆజ్ఞ. ఆయన వచ్చాడు, ఏమవుతుంది? కారణము మంగళములకు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏదో ఉపద్రవాన్ని తీసేయడమో, ఏదో శుభకార్యం ఇంట్లో జరపడానికి ఆయన ఇంటికి వచ్చో గ్లాసుడు మంచినీళ్లు తాగడమో హేతు అవుతుంది. అందుకే పూర్వం ఏం చేసేవారో తెలుసా అండి? ఇంటి బయట అరుగులు కట్టేవారు. అరుగులన్నిటిలోను ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని 3వ క్లాసులో పద్యాలు ఉండేవి మాకు. ఏమిటి పద్యాలంటే చక్కగా మాస్టర్ చెప్తుండేవారు, ఒరే ఎందుకు కడతారో తెలుసా అరుగులు?
పాదయాత్రలో వెళ్ళిపోతుంటారు కొంతమంది, లేకపోతే వాహనాలు ఎక్కకుండా వెళ్ళిపోతుంటారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు వెళ్ళిపోతూ బడలిక తీర్చుకోవడానికి కాసేపు అరుగుకి కూర్చుంటారు. మొన్న మేము దక్షారామం పాదయాత్ర చేసాం 28 కిలోమీటర్లు. అప్పుడు కొన్ని ఇళ్ళ అరుగులెక్కి కూర్చున్నాం. కూర్చోగానే దక్షారామం పాదయాత్ర వెళ్తున్నారని తెలిసి గబగబా వాళ్ళు పట్టుబట్టలు కట్టేసుకుని బకెట్లతో నీళ్లు పట్టుకుని వచ్చి అయ్యా నీళ్లు తాగుతారా అని అందరికీ నీళ్లు పోసి వెళ్ళారు. వాళ్ళు ఎంత ధన్యులైపోయారండి. పాదయాత్రలో వెళ్ళిపోతున్న భక్తుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏది కారణమైంది? ఆకర్షించి కూర్చోపెట్టింది అరుగు. నువ్వుండడానికే ఇల్లు కాదు, వెళ్ళిపోతున్న బాటసారులు కూర్చోడానికి అరుగు కట్టాలి ఇంటికి. ఇప్పుడంత స్థితి ఎక్కడందులేండి? అరణ్యరోదనం ఏ పల్లెటూళ్ళలో వెడుతుంటే, ఎప్పుడైనా ఉపన్యాసాలకి అమలాపురం రాజులో వెడుతుంటే ఆ పల్లెటూళ్ళ గుండా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అరుగులు కనపడుతుంటే భయన్నాళ్ళ ఇందిరా ఇలా అరుగు మీద చాపేసి కూర్చుని అలా అరుగు మీద కూర్చుని చక్కగా ఓ రామాయణం చదువుకుంటుంటే ఓ భాగవతం చదువుకుంటుంటే అంతవరకు ఎందుకండి? నూతి నీళ్లు తోడుకుని స్నానం చెయ్యడం అనేటటువంటిది నాకు ఎంతో ఇష్టమైన విషయం. నూతి నీళ్లు స్నానం చేసి తోడుకుని ఎన్ని సంవత్సరాలైందో. నేను ఏలూరులో పుట్టి పెరిగినప్పుడు మా అమ్మగారు ప్రతిరోజు పొద్దున్నే పాలు త్రాగడానికి వెళ్ళగానే ఒరేయ్ ముందు నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దేవుడు మందిరం దగ్గర కూర్చుని పైకి వినపడేటట్టుగా పద్యాలు చదివి వస్తే పాలిస్తాననేది ఆవిడ. అంటే దేని మీద భక్తి? పాలు తాగేయాలని గబగబా నూతి దగ్గరికి వెళ్ళి తోడు పోసేసుకుని ఆవిడ ఒక కంట చూస్తూనే ఉండేది. ఒరే వీపు రుద్దుకోలేదు, నేను చూస్తున్నాను రుద్దు అనేది. మళ్ళీ రుద్దుకుని గబగబా వచ్చి పూజ గదిలోకి వచ్చిన అమ్మకి వినపడాలి ముందు, గబగబా చదవకూడదు. గబగబా 4 పద్యాలు చదివేస్తే అప్పుడు వస్తే ఆవిడ పాలిచ్చేది. మహాతల్లి ఆ రోజు పెట్టిన భిక్ష ఇవాళ కనీసం 4 పద్యాలు చదువుకోగలుగుతాం. కాబట్టి చూడండి, ఒక అరుగు రక్షించేస్తుందండి. ఒక మహాత్ముడు రావడానికి అది కారకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధ రావడం రాజుని ఉద్ధరించేసింది. శంకరుడు రావాలా? తత్తుల్యమైన వాడు వచ్చేసాడు. ఆయన నమ్మకం ఆ పిల్లని పడుకోబెట్టాడు, అక్కడ వచ్చేసాడు అంతే. ఆయన ఈ పిల్లకి మూర్ఛవ్యాధ అన్నాడు. శంకరుని ఉద్దేశించి ఓ దండకం చదివాడు అంతే. ఆ పిల్ల మూర్ఛలోంచి లేచింది, లేచి నమస్కరించింది. ఇంకా ఆ పిల్లకి జీవితంలో మూర్ఛ రాలేదు. అలా మహానుభావుడు ఆ రాజ్యమునకు వెళ్ళినప్పుడు అనుగ్రహించారు. తన శిష్యులతో కలిసి జ్ఞాన సంబంధర్ జీవితం వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. తండ్రి గారు యోగ్యమైన వయస్సులో ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత ఎవరైనా ఎక్కడికి ఎడతారు? వేదం చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి ఎడతారు. ఉపనయనం చెయ్యగానే వేదాలకన్నింటికీ అర్ధతాత్పర్యాలు, ఆ మంత్రాలు అన్నింటినీ జ్ఞాన సంబంధరే చెప్పేశారు. అసలు ఉపనయనం చేయకముందే ఆయనకు వచ్చేసే అన్ని. అమ్మవారి క్షీరాన్ని తాగారు. కారణజన్ముడు మహానుభావుడు. ఎక్కడుంటారండి అలాంటి వాళ్ళు? చాలా అరుదుగా ఉంటారు అసలు అటువంటి స్వరూపాలు. అంతటి ప్రాజ్ఞుడైనటువంటి వారు చిన్న వయస్సులో ఉపనయనం అయిపోగానే ఆయనకి శిష్య పరంపర. ఆయన దగ్గర ఎన్ని నేర్చుకోవాలో కావ్యకంఠ గణపతి ముని తిరువణ్ణామలై వెళ్ళారు. ఆయనకి ఉద్యోగం ఇస్తూ వేద పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఆయన వేదం నేర్చుకుంటున్నారు. గురువుగారి దగ్గర నేర్చుకుంటుంటే ఆయన అన్నారు, ఏమిటో వేదం నేర్పు అంటున్నావు, 3 నెలల్లో వేదం నేర్చేసుకుంటానంటున్నావు, అంత తేలిక అనుకుంటున్నావు? ఆ వేదం అంటే స్వరంతో నేర్చుకోవాలి, అంత తేలిక కాదన్నారు. మహానుభావుడు 3 వేదాలు 3 నెలల్లో నేర్చేసుకున్నారు స్వరంతో, ఏకసంతాగ్రాహి. గురువుగారు అలా పన్నాలన్నీ చెప్పేస్తే ఓ గంట సేపు పన్నమంతా చెప్పేసిన తర్వాత అలా వినేవారంతే కళ్ళు మూసుకుని, అంతే. మళ్ళీ స్వరంతో ఆ పన్నం అంతా ఓ గంట ఈయన చెప్పేసి లేచి వెళ్ళిపోయేవారు. 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకో నెల అయింది. కావ్యకంఠ గణపతి ముని అరుగు మీద కూర్చుని 3 వేదాలకి భాష్యాలు చెప్పారు. చెప్తుంటే వాటి యొక్క అర్ధతాత్పర్యాలు చెప్తుంటే ఏ గురువు గారు వేదం చెప్పారో ఆయన అర్థాలు నేర్చుకోవడానికి, తాత్పర్యం నేర్చుకోవడానికి శిష్యుడిగా కూర్చున్నారు. మహాపురుషులు పుట్టిన గడ్డండే ఈ భూమి. కనుక ఆయన శిష్యులతో కలిసి వెళ్ళిపోతున్నారు. వెళుతుంటే కురుంజి, ములై అన్న ప్రాంతాలు దాటుతున్నారు. విశేషమైనటువంటి చలిజ్వరాలు. ఎన్ని దోమకాట్లో మహాపురుషులకి దేని గురించి లెక్క ఉంటుందండి. విశాఖపట్నంలో ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారని వారి శిష్యుడు రామాచార్య గారు ఇక్కడే ఉన్నారు సభలో. ఆ కృష్ణమాచార్యులు గారు దోమలు కరుస్తాయి, మలేరియా వ్యాధులు వస్తాయని తెలిసి కూడా రోగులకు వైద్యం చేయడానికి అక్కడికి వెళ్ళి అదే అనారోగ్యంతో కారణజన్ములు కనుక వారి శరీరం గురించి పట్టించుకోకుండా శరీరం వదిలిపెట్టారు. అలా ఈయన వెడుతున్నప్పుడు ఇంతంత దోమలు కరిచేస్తుంటే
శిష్యులందరూ బాధపడ్డారు, అయ్యయ్యో ఇక్కడ చలి జ్వరాలు ఉండలేకపోతున్నామని. అప్పుడైనా శంకరుడి మీద నీలకంఠ తత్వంతో దండకాలు చేశారు. మహానుభావా, నీవు ఒకనాడు లోకము కోసమని హాలాహలాన్ని భక్షించావు, ఇవాళ ఈ చలి లేకుండా, ఈ దోమలు లేకుండా, ఈ శీతల జ్వరాలు రాకుండా మమ్మల్ని కాపాడలేవా అని దండకం చేస్తే వారు ఆ ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు దోమ కాని, అంటురోగాలు కాని, మలేరియా కాని ఆగిపోయి చలి తగ్గిపోయింది. వారు ఆ ప్రాంతం దాటిపోయారు, మళ్ళీ చలి ప్రారంభమైంది. ఒక్కొక్క మహానుభావుడు అడుగు వేస్తే ప్రకృతి కూడా అలా మారిపోతుంది. అటువంటి వారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వేదారణ్యము అనబడేటటువంటి చోట వేదారణ్య స్వామి అని చెప్పి భగవానుని యొక్క దేవాలయం. నేను దీనిని గురించి 2-3 గ్రంథాల్లో 2-3 రకాలుగా చదవడం జరిగింది. అక్కడ వేదం స్వరం తప్పి చెప్తూ ఉండడం వల్ల ఏ ద్వారంలోంచి శివాలయంలోకి వెళ్ళాలో ఆ శివాలయ ద్వారాలు మూతపడిపోయాయి. వేదం రోజు స్వరం తప్పుతుంటే భగవంతుడు అంగీకరించలేదు, తలుపులు మూసుకుపోయాయి. శివాలయంలోకి వెళ్ళడం కోసమని పక్క నుంచి తలుపు ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా తలుపులు తెరుచుకోలేదు. వాగీశుడు అని పేరు. మహానుభావుడు నాయనార్లలో చాలా గొప్పవాడు. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లలో మనం ఆండాళ్ తల్లి యొక్క తండ్రి గారిని ఎలాగా పెద్దలుగా గౌరవించి పూజిస్తామో అలా అప్పర్ వయస్సులో కూడా చాలా పెద్దవారు. వాగీశుడు, తిరునావక్కరసు అని ఆయనకి పేర్లు. ఆ అప్పర్ జ్ఞాన సంబంధ చాలా చిన్నవారు. ఇద్దరూ కలిసి వెడుతూ ఉండేవారు. వారిద్దరూ కలిసి వేదారణ్య స్వామి దగ్గరికి వెళ్ళారు. వెడితే ఈ దేవాలయం యొక్క సింహద్వారం ఎందుకు మూసుకుపోయింది అని అడిగారు జ్ఞాన సంబంధర్. ఒకానొక సమయంలో ఒకానొక కారణం వల్ల ఇలా తలుపులు మూసుకున్నాయి, ఆ తర్వాత ఇవి తెరవబడలేదు అన్నారు. అంటే ఆయన అక్కడే ఉన్నటువంటి వాగీశుడైన అప్పర్ని పిలిచి మీరు పరమేశ్వరుడి మీద ఒక పత్రికాన్ని పాడండి అన్నారు. అంటే ఆయన వెంటనే ఒక దండకం చేశారు. చేస్తే ఆ తలుపులు తెరుచుకున్నాయి. మళ్ళీ ఆ తలుపులు మూసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకోవాలి. అలా తెరుచుకునేటట్టుగా అనుగ్రహించమని జ్ఞాన సంబంధర్ మళ్ళీ కొన్ని దండకాలు చేశారు. ఇప్పటికీ వేదారణ్య స్వామి వారి యొక్క సింహద్వారం దగ్గర తలుపులు జ్ఞాన సంబంధర్ అప్పర్ వల్లే తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతున్నాయి. అంతటి మహానుభావుడు. అయితే ఒక చిత్రం ఉందండోయ్. జ్ఞాన సంబంధరును అప్పరు కలిసి ఒకానొక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నారు. అనుకుని రోజు వీళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికీ కూలీలకి జీతం ఇవ్వడానికి ఎంత ద్రవ్యం కావాలో అంత ద్రవ్యాన్ని ఇచ్చేటటువంటి బంగారు కాసులు దొరకాలి అని సాయంకాలం అయ్యేటప్పటికీ శివుడి మీద దండకం చేసేవారు. రోజు 2 బంగారు కాసులు ఇద్దరికీ దొరికేవి. 2 చూడి మీద చెయ్యి పెడితే దొరికేవి ఇద్దరికి. ఈ రెండిటినీ పట్టుకెళ్ళి బంగారు వర్తకులకు అమ్మితే జ్ఞాన సంబంధర్కి దొరికినటువంటి బంగారు నాణ్యంలో రోజు బంగారు శాతం తక్కువ ఉండేది. అప్పర్కి దొరికిన బంగారు నాణ్యంలో బంగారు శాతం ఎక్కువ ఉండేది. ఆయన నాణ్యానికి ఎక్కువ డబ్బు వచ్చేది, జ్ఞాన సంబంధర్ నాణ్యానికి తక్కువ డబ్బు వచ్చేది. ఇవాళ నువ్వు చూరికి ఇటు తీయి అటు తీయి అన్నా కూడా అంతే, అలాగే దొరికేవి. ఒకానొక నాడు జ్ఞాన సంబంధర్కి బాధ కలిగింది. ఎందుకు ఇలా నాకు తక్కువ బంగారం ఉన్న నాణ్యాలు వస్తాయని శంకరుడిని అడిగారు. అడిగితే శంకరుడు చెప్పాడు ఆయనకి, నీవు కేవలముగా దండకం చేస్తావు, నువ్వు కేవలముగా భగవంతుని యొక్క ప్రార్థన చేస్తావు. అప్పర్ అలా కాదు. ఎక్కడికైనా దేవాలయానికి వస్తే ఆయన లేచి ఆ దేవాలయాన్ని అంతటినీ తుడిచేస్తారు, లేకపోతే ఆ దేవాలయాన్ని కడిగేస్తారు, లేకపోతే కలుపు మొక్కలు ఉంటే తీసేస్తారు. ఏదో ఒక శారీరకమైన సేవ కూడా దేవాలయంలో చేస్తారు. అందుకని ఆయన కాయిక, వాచిక, మానసిక కైంకర్యం చేస్తాడు. నువ్వు కేవలము వాచిక, మానసిక కైంకర్యములే చేస్తావు. నీకన్నా ఓ మెట్టు అప్పర్ పెద్దవాడు, అందుకే బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుంది అన్నారు. కాబట్టి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుందండి మనకి. ఒకానొక సమయంలో వీరు మధుర వెళ్ళారు. మధుర ఎంత గొప్ప క్షేత్రమో మీకు తెలుసు కదండి. మధురై, అక్కడ మహానుభావుడు సుందరేశ్వర స్వామి వారు, ఆ తల్లి మీనాక్షి అమ్మవారు వెలిసి ఉన్నారు. చిత్రం ఏమిటంటే అటువంటి దేవాలయం ఇంచుమించు మూతపడిపోయింది ఆ రోజుల్లో. ఎందుకు మూతపడిపోయింది అంటే మహారాజు జైనుడైపోయాడు, ప్రజలందరూ జైనులైపోయారు. ఒక్క రాజుగారి భార్య అయినటువంటి మంగయక్కరసి మంత్రి కులచ్చిరయార్ అనబడేటటువంటి వీరిద్దరే శైవులుగా ఉన్నారు. అందరూ జైన మతంలోకి వెళ్ళిపోయారు.
కాబట్టి ఆరాధించేవారు లేరు. అటువంటి సమయంలో పక్క రాజ్యంలోనే తిరు జ్ఞాన సంబంధర్ విడిది చేసి ఉన్నారని తెలుసుకున్నటువంటి రాణి ఒక వేగు ద్వారా కబురు చేసింది వారి రాజ్యానికి రమ్మని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన ఒక ప్రత్యేకమైన విషయం జరిగిందండి. ఇది బాగా జీవితంలో గుర్తుపెట్టుకోండి. అప్పుడు జ్ఞాన సంబంధర్ మధుర వెడతానన్నారు. వెడితే అప్పర్ అన్నారు, మీరు వెళ్ళకండి, మీ గ్రహస్థితి బాగులేదు అన్నారు. అంటే జ్ఞాన సంబంధర్ అన్నారు, మీరు నాతో రావక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే పెడతాను, నా గ్రహస్థితి బాగులేదన్నారు కదా. జ్యోతిష్యమునందు గ్రహముల యొక్క స్థితిని చూసి కదా మీరు చెప్పారు నాకు కష్టాలు వస్తాయని. నేను ఒక్కడని, అసలు శైవము లేని చోటికి, ఇవాళ వేదము పోషింపబడని చోటికి, సనాతన ధర్మమునందు ఆదరణ లేని చోటికి, నాస్తికము విజృంభించి ఉన్న చోటికి, ఇలాంటి వాణ్ణి చూడగానే మట్టు పెట్టే చోటికి ఒక్కడనే వెడతాను. జాతకం ఏం చెప్తోంది? గ్రహాలు నాకు ప్రమాదం రాబోతోందని చెప్తున్నాయి, నాకు ఇబ్బందులు కలగబోతున్నాయని చెప్తున్నాయి. జాతకంలో ఉన్న గ్రహాలు కూడా పరమశివ భక్తుడైన వాణ్ణి గ్రహములు ఏమీ చేయలేవో, ఆ గ్రహములు కవచముగా కాళహస్తీశ్వరుడుకున్నాయి. ఆయన మాట ఇవి వినాలి తప్ప ఇవి ఇచ్చేసే ఫలితాలను ఇవి ఇచ్చేస్తే శంకరుడు చూస్తూ ఊరుకోడు. లోకమునకు నేను నిరూపించాలనుకుంటున్నాను. కాబట్టి పరమశివ భక్తుడి యొక్క జీవితాన్ని జ్యోతిష్య శాస్త్రము ద్వారా కేవలము జాతకము చూసి చెప్పలేరు, కుదరదని. అక్కడ విఫలురైపోతారంటే జ్యోతిష్యము భగవత్తత్వమునందు నిలబడలేదు. ఎవరి యందో పరమభక్తులైన వారి జాతకం చెప్తానంటే ఎంత పాండిత్యం ఉన్నా చెప్పలేరు. ఎందుకంటే గ్రహస్థితులు మారిపోతాయి. వాడు గ్రహాన్ని కవచంగా కట్టుకున్న వాడి కింకరుడై ఉన్నాడు. ఇదేం చేస్తా, ఈ జ్యోతిష్యం ఏం చేస్తుంది అంటే నేను జ్యోతిష్యాన్ని చిన్నబుచ్చట్లేదు. మహాభక్తుల విషయంలో జ్యోతిష్యం విఫలమైపోతుంది. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక కేసు చూశాను ఇలాంటిది, కానీ వేదిక మీద చెప్పకూడదు కనుక. ఈ స్థితిలో మహానుభావుడు బయలుదేరి ఒక్కడే వెళ్ళాడు మధుర. పెడితే రాణిగారు దేవాలయంలో ఎవ్వరికీ తెలియకుండా, రాజాజ్ఞని రాణియే అతిక్రమిస్తే ఎవ్వరికీ తెలియకుండా ముసుగు వేసుకుని వచ్చి నిలబడింది. మంత్రి గారు మాత్రం స్వాగతం చెప్పాడు. ఆయన శివార్చన చేసి వారు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళి రాత్రి పడుకున్నారు శిష్యులతో. పడుకుంటే ఈయన రేపు లేచి ఏమైనా మాట్లాడతాడేమో, అసలు మాట్లాడకుండానే మట్టు పెట్టేద్దామని ఆయన విడిదిని కాల్చేశారు. అగ్నిహోత్రం అంటుకుపోయింది. శిష్యులందరూ హాహాకారాలు చేస్తున్నారు, బయటికి వెళ్ళే మార్గం లేదు. లేకపోతే చుట్టూ అగ్నిహోత్రం అంటుకుంటే అప్పర్ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి జ్ఞాన సంబంధరికి. ఆయన లేచి పక్క మీద కూర్చుని శంకరుణ్ణి స్తోత్రం చేశారు. ఈశ్వర, నువ్వు నవగ్రహ కవచం కట్టుకున్నావని నేను నమ్మాను. ఒక మహాభక్తుడైన వాడు రాజ్యంలోకి వచ్చినప్పుడు గౌరవ మర్యాదలు చూడడం రాజు యొక్క విధి. తాను రాకపోగా తన అనుమాయులు ఇంతటి తప్పు పని చేస్తుంటే రాజు ఊరుకున్నాడు. రాజుకి తెలిసి జరిగింది అది. కనుక ఈ వేడి అంతా ఏది ఉన్నదో ఈ వేడి రాజు శరీరమునందు ప్రవేశించుగాక అని సంకల్పం చేశారు.